మొన్న ఆదిలాబాద్ పోయిండు, పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని పిలవాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమని అన్నావు అనుకో, ఆయన కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు? ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2500 ఇస్తాన్నావు కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటివి కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటివి కదా అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఏమన్నా బోటీ కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని తిడితే చాలు, కేసీఆర్ని తిట్టుకుంటూ తిరిగితే చాలు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా. 1 నిమిషం ఆలోచించండి. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే అని 1 నిమిషం అనుకుందాం. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటుండు. సరే, నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పులు చేసిండు, నిజమే అనుకుందాం. మరి కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పులు చేసి ఏం చేసిండు అంటే, కాంగ్రెస్ వాళ్ళు 65 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినవి కావు, నిజాం నవాబు కట్టిపోయినాయి. 65 ఏళ్లలో 1947 నుంచి 2014 దాకా ఒక్క కొత్త దవాఖానా కూడా కట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కానీ అదే కేసీఆర్ గారు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి 4 గట్టిండు. మీ అల్వాలలో టిమ్స్ అల్వాల ఇలా కనబడుతున్నదా? ఒక రాజసౌధాన్ని, ఒక ప్యాలెస్ ను తలపించే విధంగా కనబడ్డదా లేదా? మీకు చూసినరా లేదా? కట్టింది మనం, పెయింటింగ్లు వేస్తున్నది వాళ్ళు. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి కథ, ఆయన జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఆయన పాపం ఇక కత్తెర పెట్టుకొని జేబులో బిజీగా తిరుగుతా ఉన్నాడు. ఏమనంటే రంగులు ఊసుడు, రంగులు మార్చుడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, వాటికి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, నేనే కట్టినా అంటాడు. అట్లా ఉన్నది కథ. పర్వాలేదు, రిబ్బన్ కటింగులు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి పనులు చేయొచ్చు. కానీ నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నావు. అప్పు చేస్తే కేసీఆర్ 4 దిక్కుల హైదరాబాద్లో 4000 పడకలు కొత్తగా కట్టిండు, 4 టిమ్స్ హాస్పిటల్ కట్టిండు. ఉన్న నిమ్స్ హాస్పిటల్ను 2000 పడకలు యాడ్ చేసిండు. అవును, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. మీరు మాకు కరెంటు సమస్య ఇడిచిపెట్టిపోతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సమస్యను శాశ్వతంగా మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్కు మీరు మంచినీళ్లు చక్కగా ఇయ్యకపోతే 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా మంచినీళ్ళ సౌలభ్యం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్, అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు
మన రైతులకు కరెంట్ సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను, ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ల లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు, ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్.